హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, మనకైతే కొత్తగా అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా గురించి. ప్రతిరోజు చూస్తే మనకు రోజు మార్చి రోజు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. కానీ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయా కావా? ఒక దిక్కు ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్ల గురించి కసరత్తు అయితే జరగడం జరుగుతుంది. కానీ ఈ వేళ మనకైతే బిగ్ అప్డేట్ న్యూస్ అనేది వచ్చింది. కాబట్టి ఇది రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు అయితే తుది దశకు అయితే చేరిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతారు. ఇక్కడ కలెక్టర్లు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయడం కానీ, గ్రామాల్లోకి వెళ్ళి సర్వేలు చేయడం కానీ, ఆ భూములు ఎన్ని ఉన్నాయి, సాగు భూములా లేకపోతే పాడు భూములా అనే విషయం వాళ్ళు అంతా సర్వే చేయడం కూడా జరుగుతుంది. మొత్తం 1.49 కోట్ల ఎకరాలకు సాగు యోగ్యానికి ప్రతీకంగా గుర్తించిన ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం అయితే ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలో అయితే జమ చేసేందుకు ప్రభుత్వం ఈ శతాబ్దాలుగా ప్రయత్నం అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అలానే 3 లక్షల ఎకరాలకు పైగా భూములున్న సాగు యోగ్యం కానీ తేల్చి వాటి సర్వే నంబర్లకు బ్లాక్ చేసింది. అనే మొత్తం మీద రైతులకు రైతు భరోసా కింద రూపాయలు 8,900 కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేశారు. కానీ ఇక్కడ చూసినా ఈ ప్రభుత్వానికి అయితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఎక్కడ చూసినా ఫిట్టింగ్లే. ఏంటంటే ఇప్పుడు 3 లక్షల ఎకరాలకే వేస్తే మిగతా రైతులు ఎక్కడ పోవాలి, మిగతా రైతులు ఏం చేయాలి అంటే వీళ్ళు ఎకరా వాళ్ళకే వేస్తారా, లేకపోతే 2 ఎకరాల వాళ్ళకి వేస్తారా, 3 ఎకరాల వాళ్ళకి వేస్తారా, 10 ఎకరాల వాళ్ళకి వేస్తారా, అసలు వేస్తారా వేయరా అనేది పెద్ద టాపిక్ డిస్కషన్. ఇప్పుడు మీకు ఎక్కడైనా చూసుకోవచ్చు, మీకు వెయిట్ న్యూస్లో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీకు వీడియో చేసి కూడా మేము పంపిస్తున్నాం. కాబట్టి మీకైతే కొద్దిగా అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీ ఇదైతే ఈ ప్రభుత్వం రైతు భరోసా వేయబోదని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఈ రైతు భరోసా అయితే చాలా కష్టంగా జరుగుతుందని చెప్పేసి చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం నా థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.